వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా ఇరాన్ యుద్ధంలో పాకిస్తాన్ పాత్రపై ఇప్పుడు అంతర్జాతీయంగా పెను దుమారం రేగుతోంది. ఒకవైపు శాంతి కోసం మధ్యవర్తిత్వం వహిస్తున్నామని చెప్తూనే మరోవైపు ఇరాన్ యుద్ధ విమానాలకు పాకిస్తాన్ రహస్యంగా ఆశ్రయం కల్పించిందా? అమెరికా దాడుల నుంచి ఇరాన్ ఆయుధ సంపదని కాపాడేందుకు పాక్ తన గడ్డను వాడుకోనిచ్చిందా? తాజాగా బయటపడిన ఈ షాకింగ్ వివరాలు ఇప్పుడు వైట్ హౌస్ ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. అమెరికా నిఘా వర్గాల నుండి అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఇరాన్ తన కీలకమైన సైనిక పౌర విమానాలను అమెరికా దాడుల నుండి రక్షించుకోవడానికి పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లను వాడుకుంటోంది. సిబిఎస్ న్యూస్ నివేదిక ప్రకారం ఇరాన్ తన విమానాలను పాకిస్తాన్లోని వైమానిక స్థావరాల్లో పార్కింగ్ చేయడానికి ఇస్లామాబాద్ అనుమతిచ్చింది. యుద్ధం ఉధృతంగా ఉన్న సమయంలో ఇరాన్ వాయుసేనకు చెందిన కీలకమైన RC-130 నిఘా విమానం పాకిస్తాన్లోని నూర్ఖాన్ ఎయిర్ బేస్ కు చేరుకున్నట్లు సమాచారం. ఈ విమానం నిఘా సమాచార సేకరణలో అత్యంత కీలకమైనది. ఏప్రిల్లో అధ్యక్షుడు ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ విమానాలు పాక్ సరిహద్దు దాటడం గమనార్హం. ఒకవైపు అమెరికా, ఇరాన్ మధ్యవర్తిగా నటిస్తున్న పాకిస్తాన్ ఇలా రహస్యంగా ఇరాన్ విమానాలకు షెల్టర్ ఇవ్వడంపై అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నివేదికలు నిజమైతే మధ్యవర్తిగా పాకిస్తాన్ పోషిస్తున్న పాత్రపై మేము పూర్తి స్థాయిలో పునరాలోచన చేయాల్సి ఉంటుంది అని ఆయన హెచ్చరించారు. ఇజ్రాయెల్పై పాక్ రక్షణ శాఖ అధికారులు గతంలో చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇది నిజమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం పాకిస్తాన్ మాత్రమే కాదు, ఇరాన్కు చెందిన మహాన్ ఎయిర్ పౌర విమానం యుద్ధం మొదలైన రోజే ఆఫ్ఘనిస్తాన్లోని కాబుల్ ఎయిర్పోర్టుకు చేరుకుంది. అయితే మార్చిలో పాక్ ఆఫ్ఘన్ సరిహద్దు ఉద్రిక్తతల వల్ల ఆ విమానాన్ని కాబుల్ నుండి ఇరాన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న హెరాత్ విమానాశ్రయానికి తరలించినట్టు తెలుస్తోంది. అయితే ఈ వార్తలను అటు పాకిస్తాన్, ఇటు తాలిబాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నాయి. నూర్ఖాన్ ఎయిర్ బేస్ రావల్పిండి నగరం నడిబొడ్డున ఉంటుందని, అక్కడ భారీ విమానాల సముదాయాన్ని దాచడం అసాధ్యమని పాక్ అధికారులు వాదిస్తున్నారు. ఇటు తాలిబాన్ ప్రతినిధి జబిహుల్లా ముసాహిద్ తమ గడ్డపై ఇరాన్ విమానాలు లేవని, ఇరాన్కు అలాంటి అవసరం కూడా లేదని స్పష్టం చేశారు. కానీ అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు మాత్రం ఇరాన్ తన మిగిలి ఉన్న యుద్ధ ఆస్తులను కాపాడుకోవడానికి ఇలాంటి వ్యూహాలను అనుసరిస్తోందని బలంగా నమ్ముతున్నాయి. మధ్యవర్తిగా ఉంటేనే పాకిస్తాన్ ఇలాంటి డబుల్ గేమ్ ఆడుతుండడం ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా చైనా నుండి దాదాపు 80% ఆయుధాలను దిగుమతి చేసుకునే పాకిస్తాన్ ఇప్పుడు ఇరాన్, చైనా కూటమికి అనుకూలంగా పనిచేస్తోందనే అనుమానాలు బలపడుతున్నాయి. శాంతి చర్చల పేరిట అమెరికాను బురిడీ కొట్టిస్తూ ఇరాన్ ఆయుధాలను కాపాడుతోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ ఇరాన్ ఈ విమానాలను నిఘా కోసం వాడితే అది అమెరికా ప్రయోజనాలకు గొడ్డలి పెట్టవుతుంది. మరి ఈ వ్యూహాత్మక మలుపులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.